మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు వందనములు ప్రియులారా. పాపము అనగా ఏమి, పాపము ఎలా వస్తుంది అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుడు బాల్విన్ రాజుని. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా పాపము అనగా ఏమి అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా, దేవుడు తన లేఖనాల్లో చెబుతున్నాడు, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. వాట్ ఈస్ ద సిన్ అంటే, పాపం అనగా ఏమి అంటే ఇస్ ద మార్క్ అంటే దేవుడిచ్చినటువంటి గీత ఏదైతే ఉందో ఆ గీతని దాటి వెళ్ళడం, అతిక్రమించడం. అంటే యెహోషువ గ్రంథాన్ని మనం చదువుకోగలిగితే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము, దేవుడిచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో, ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞకి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. అలా ఒకవేళ మనము కుడికి కానీ ఎడమకు కానీ తొలగినట్లయితే పాపం చేసిన వాళ్ళం అవుతాం. దేవుడిచ్చిన ఆజ్ఞని అతిక్రమించడమే పాపం. లేవ్యాకాండము 10వ అధ్యాయం 1వ వచనం, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దోపాత్రులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద దోపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే, దేవుడు ఆజ్ఞాపించినది చేయాలి, దేవుడు ఆజ్ఞాపించని దాన్ని చేయకూడదు. దేవుడు చెప్పంది చేయకూడదు, దేవుడు చెప్పిందే చేయాలి. ఇది ఆజ్ఞ అతిక్రమమే పాపం. అదేవిధంగా ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనము, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ప్రియులారా, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాని యావత్తు దాని ప్రకారమే చేయాలి. దేవుడు చెప్పిందే చేయాలి, దేవుడు చెప్పంది మనం చేయకూడదు అనేది మనం లేఖనాల్లో స్పష్టంగా ఆలోచన చేశాం. కాబట్టి ప్రియులారా, పాపం అనగా ఏమిటి అంటే, ఆజ్ఞని అతిక్రమించడమే పాపం. అనగా దేవుడు చెప్పని దాన్ని మనం చేయకూడదు, దేవుడు చెప్పిందే చేయాలి. రెండవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకోగలిగితే, సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలి అంటే విశ్వాసం మూలముగా నీతిని పొందుకోగలడు, నీతిమంతుడు కాగలడు. నీతిని జరిగించకపోతే ఆ వ్యక్తి అనీతిమంతుడు అవుతాడు. కాబట్టి సకల దుర్నీతి పాపము. నీతిమంతులుగా మనం బ్రతకకపోతే ఖచ్చితంగా మనం పాపం చేసిన వాళ్ళం అవుతాము. సకల దుర్నీతి పాపము. రెండవదిగా సకల దుర్నీతి పాపము అని బైబిల్ గ్రంథం చెబుతుంది పిల్లగా. మూడవదిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చదువుకోగలిగితే, మేలైనది చేయనిరిగియు అలాగూ చేయకుండుట పాపము. కాబట్టి మేలు కీడు అనేది దేవుడు మానవులకి మనస్సాక్షి ద్వారాను దేవుని వాక్యము ద్వారాను దేవుడు చూపించాడు. మేలైనది చెయ్యి అనంటే, మేలైన దాన్ని చేయాలి అన్నది ఎరిగి కూడా మేలు చేయకపోతే ఒక వ్యక్తి పాపం చేసిన వాడు అవుతాడు. ప్రత్యేకించి వ్యభిచారమే చేయలేదు, దొంగతనమే చేయలేదు, హత్య చేయలేదు, మరి ఇంకేదో చేయలేదు. కానీ దేవుడు చెప్పింది ఏదైతే ఇది మేలు చేయి అని మేలైనది చేయనిరిగి కూడా చేయకపోతే మనం పాపం చేసిన వాళ్ళము అవుతాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యముల నుంచి ప్రియులారా, ఇందులో 2 రకములైన పాపములు ఉన్నవి. మొదటిది చేయవలసినవి చేయకుండుట, చేయకూడనివి చేయుట. చేయవలసినవి ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా ఉండడం. రెండవదిగా చేయకూడనివి ఏదైతే ఉన్నాయో అవి చేయడం. ఉదాహరణకి దేవుడు చెప్పింది నోవహు చేశాడు. అలాగే నాదాబు అబీహులు అనగా అహరోను కుమారులు నాదాబు అబీహులు దేవుడు చెప్పందాన్ని చేశారు. అలాగా ఒక వ్యక్తికి పాపము వస్తుంది. 4వదిగా రోమాపత్రిక 14వ అధ్యాయము దేవుని యొక్క వాక్యం నుంచి 23వ వచనం చదువుకోగలిగితే, విశ్వాసము మూలము కానిదేదో అది పాపము కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనం ప్రియులారా, అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. మనం ఎప్పుడైతే విశ్వాసము లేకుండా అవిశ్వాసముతో ఒక పని చేస్తామో అది ఖచ్చితంగా మనకు పాపం అవుతుంది. కాబట్టి 4వదిగా మనం ఏం గమనించామంటే, విశ్వాసము కానిదేదో అది పాపము. 5వదిగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో, ఒక మనుషుడు తన హృదయములో పాపము చేయగలడు. ఒక వ్యక్తి హృదయములో పాపం చేయగలడు. ఎలా అంటే, దొంగతనము, అబద్ధములు మొదలైన అవి కూడా ఎక్కడ డెసిషన్ అనేది కలుగుతుంది అంటే హృదయములో కలుగుతుంది. ఒక వ్యక్తి దొంగతనం చేయాలి అని అంటే ఖచ్చితంగా దొంగతనం చేయాలన్నటువంటి ఆలోచన ముందు హృదయములో పుడుతుంది. వ్యభిచారం చేయాలి అంటే మొదటిగా ఆలోచన హృదయములో పుడుతుంది. ప్రతిదానికి కూడా కేంద్ర బిందువు హృదయము. కాబట్టి ఒక వ్యక్తి పాపం చేసే అవకాశం ఉంది అంటే ఎలా అని ఆలోచిస్తే హృదయములో నుంచి పాపం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక వ్యక్తి పాపము ఎలా చేస్తాడు, పాపము ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము
12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగో ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యును. ఇక్కడ మరొక మాటని మనం చదువుకోగలిగితే రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ప్రియులారా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపం అనేది ఎలా వస్తుంది అంటే చేస్తే వస్తుంది, పాపం చేస్తే వస్తుంది. ఎలా అంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, ఆలోచనలు చేయడం వలన, చెడు చూపులు చూడడం వల్ల, ఎలాగున్నా మనిషి పాపం అనేది ఒక వ్యక్తికి ఎలా వస్తుందంటే చేయడం వలన వస్తుంది. మరి ఇప్పుడు ఈ పాపమునకు పరిష్కారం ఏంటి? పాపం చేసిన ఒక వ్యక్తి తను ఎలాంటి స్థితిని పొందుతాడు అన్నది మరొక వీడియోలో మనం ఆలోచన చేసి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.